హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ రవీందర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే టీడీపీ పార్టీ అయితే మరి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు అధికారంలోకి రావడం కోసం నారా లోకేష్ పాదయాత్ర నిర్వహించిన పరిస్థితి అందరికీ తెలిసిందే. సో తన పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తానని చెప్తున్నారు, ప్రజా సమస్యలు తెలుసుకున్నానని చెప్తున్నారు. సో ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ సభకు వెళ్ళినటువంటి క్రమంలో మరి ఆయన మాట్లాడినటువంటి మాటలు అంటే గతంలో ఏదైతే 2014లో జనసేన బీజేపీ టీడీపీ పార్టీ కలిసి పోటీ చేయడం వల్ల 2014లో టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో అప్పుడు కొత్త రాష్ట్రం కాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి ఒక ప్రక్రియ అయితే అప్పుడు మొదలుపెట్టాము. 2019లో కొన్ని కారణాల వల్ల దూరంగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి అప్పుడు టీడీపీ పార్టీ ఓడిపోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఇలాంటి తప్పు జరగకుండా 2024లో అందరం కలిసికట్టుగా పనిచేసి జనసేన అదేవిధంగా టీడీపీ దీంతోపాటు ముందు రోజుల్లో బీజేపీ పార్టీతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాను, ఆశీర్వదించమని అడిగాను. ముగ్గురం కలిసి పోటీ చేసి మరి 2024లో మళ్ళీ అధికారంలోకి రావడానికి ఒక ప్రయత్నం చేద్దాం, ఖచ్చితంగా వైసీపీని ఇంటికి పంపిద్దాం, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిద్దామని చెప్పి మరి పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేశారు. ఇదే కాకుండా కత్తులు కర్రలు తీసుకురండి అని చెప్పి సమాజానికి ఒక మెసేజ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఆయన. సో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు నిజంగా 2019లో కనుక వాళ్ళు కలిసి పోటీ చేస్తుంటే అధికారం వచ్చే అవకాశం ఉందన్నదే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. దీనికి సంబంధించి రాజకీయ విశ్లేషకులు కానివ్వండి, అదేవిధంగా పొలిటికల్ సర్కిల్లో కానివ్వండి ఒక చర్చ నడుస్తూ ఉంది. 2014లో కలిసి పోటీ చేయడం వల్ల వచ్చినటువంటి ఓటింగ్ శాతం ఎంత? ఒకసారి కనుక మనం అది పరిశీలిస్తే 2014లో బీజేపీ జనసేన టీడీపీ పార్టీ కలిసి పోటీ చేస్తే వచ్చినటువంటి ఓటింగ్ పర్సెంట్ 46.86 ఓటింగ్ శాతంతో 102 సీట్లు టీడీపీ పార్టీ గెలుచుకుంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి 44.90 ఓటింగ్ శాతంతో 67 సీట్లు గెలుచుకుంది. అంటే వారి మధ్యలో ఉన్నటువంటి ఓటింగ్ శాతం 1.96%, చాలా తక్కువ. అంటే 5,63,000 ఓట్ల తేడాతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం దూరమైంది, టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక 2019లో అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు విడివిడిగా పోటీ చేయడం వల్ల కలిసి పోటీ చేసింటే గెలిచే అవకాశం ఉంది, కానీ చేయలేదు. విడివిడిగా పోటీ చేసినప్పుడు వారికి వచ్చినటువంటి ఓటింగ్ శాతం మనం ఒకసారి పరిశీలిస్తే కనుక 2019లో టీడీపీ పార్టీకి వచ్చినటువంటి ఓటింగ్ శాతం 39.1, అదేవిధంగా జనసేనకు వచ్చినటువంటి ఓటింగ్ శాతం 5.5, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓటింగ్ శాతం 49.9. సో ఇక్కడ టీడీపీ జనసేన ఈ రెండు కలిసినా కూడా 39.1, 5.5 రెండు కలిసినా కూడా మరి 44% వచ్చేటువంటి అవకాశం ఉంది తప్ప మరి ఎక్కువగా గెలిచే అవకాశం ఎక్కడుంది? అక్కడ వైసీపీకి 49 ఉన్నప్పుడు వీళ్ళు 40 అంటే అప్పటికి కూడా 4% ఓటింగ్ 4 లేదా 5 దగ్గరగా ఉండేటువంటి ఛాన్స్ ఎక్కువగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కలిసినా కూడా 2024లో కలిస్తే ఇప్పుడున్నటువంటి సర్వేల ప్రకారం కానివ్వండి, అటు అంటే సర్వేలు వాళ్ళకు అనుకూలంగా చేయించుకుంటారని చెప్పి చర్చ ఉన్నప్పటికీ ప్రధానంగా కొన్ని జాతీయ సర్వే సంస్థలు ఒక పార్టీ కోసం ఒక రాష్ట్రం కోసం చేయవలసిన సంగతి అందరికీ తెలిసిందే. అన్ని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా వాళ్ళు సర్వేలు నిర్వహిస్తుంటారు. అలాంటి సర్వేలు కూడా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి గతంలో వచ్చినటువంటి ఓటింగ్ శాతం 49.9 ఏదైతుందో అంతకుమించి కొంత పెరిగే అవకాశం లేదు తప్ప తగ్గే ఛాన్స్ లేదని చెప్పి అన్ని సర్వేలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మళ్ళీ వీళ్ళు ఇద్దరు కలిసినా లేదా బీజేపీ వీళ్ళతో యాడ్ అయినా కూడా లేదా కాంగ్రెస్ పార్టీ కలిసినా కూడా వాళ్ళకు ఉన్నటువంటి 1-2% కలిసినా కూడా మరి గెలిచే అవకాశం ఉందా అనేది ఇప్పుడు ప్రధానంగా నడుస్తున్నటువంటి చర్చ. అందులో భాగంగానే అవకాశం లేదు కాబట్టే కలిసిన అవకాశం లేదు కాబట్టే ఈ నిన్న జరిగినటువంటి సభలో వారు మాటలను బట్టి అర్థమవుతుంది అనేటువంటిది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి, అంటే గెలిచే అవకాశం లేదు అని. సో వీళ్ళు ఇది దృష్టిలో పెట్టుకొని గెలవడానికి ఏం చెయ్యాలి, కేవలం జగన్మోహన్ రెడ్డిని తిడితేనే అధికారంలోకి వస్తారా, లేకపోతే తమ ఇచ్చినటువంటి గతంలో చేసినటువంటి అభివృద్ధి ఏంటి, ఇప్పుడు వస్తే ఏం చేస్తాం, వీటి మీద ఫోకస్ పెడితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాలే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎక్కడా కూడా
2019లో కలిసి పోటీ చేసినా కూడా గెలిచే అవకాశం ఎంత మాత్రం లేదు అనేది ఇక్కడ పక్క ఆధారాలతో ప్రూవ్ చేయబడినటువంటి పరిస్థితి. గత ఎన్నికలు అన్ని సర్వే సంస్థలు కానివ్వండి, అన్ని ప్రధాన ఛానళ్ళు కానివ్వండి, మనకి ఎక్కడ చూసుకున్నా కూడా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఉంటాయి మనకి దాంట్లో. సో ఇప్పుడు 2024లో ఏంటి అనేది మాత్రం ప్రజలు డిసైడ్ చేస్తారు. సో ఖచ్చితంగా ప్రజలు కనుక జగన్మోహన్ రెడ్డి గారి పాలన నచ్చితే జగన్ గారిని గెలిపిస్తారు, లేదా నచ్చకపోతే ఆయన ఇంటికి పంపించేస్తారు, వీళ్ళకి అధికారం ఇస్తారు. సో మరి ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూద్దాం. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.